హలో ఫ్రెండ్స్, ఆర్సీబీ అయితే బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ అయితే కొట్టారు. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ చెన్నై, తర్వాత ముంబై, ఇప్పుడు ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ అయితే ట్రోఫీస్ అయితే కొట్టారు. సో ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కోహ్లీకి అయితే ఇచ్చారు. నా దృష్టిలో ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి అయితే వెంకటేష్ అయ్యర్. ఎందుకంటే తను కాళ్ళు పనిచేయట్లా అయినా కూడా ఆడాడు పెయిన్ఫుల్గా. అసలు ఎంత పెయిన్ అంటే అది మాటల్లో చెప్పలేం. సో అంత పెయిన్లో కూడా టీం కోసం మనకి ట్రోఫీ రావాలని కసితో ఆడాడు. ఇన్ఫ్యాక్ట్ తను ఆడిన నాక్ వల్లే అంత 18 ఓవర్లకు గెలిచారు, లేకపోతే ఇంకా టైట్ అయిపోయేది మ్యాచ్. సో కోహ్లీ కూడా అంత అగ్రెషన్గా ఆడింది వెంకటేష్ అయ్యర్ కోసమే. ఎందుకంటే తను సింగిల్స్ కూడా రొటేట్ చేయలేకపోతున్నాడు అన్న సిచ్యువేషన్లో తనైతే అగ్రెషన్గా ఆడాల్సి వచ్చింది. సో అన్డౌటెడ్లీ ఆ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే పక్కా వెంకటేష్ అయ్యర్కి అయితే ఇవ్వాలి. సో మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటే పంత్ అయితే కెప్టెన్సీకి రాజీనామా అయితే చేశాడు ఎల్ఎస్జీకి. ఎందుకంటే తను అవ్వట్లా తన వల్ల, లైక్ కెప్టెన్సీ ప్రెజర్ వల్ల బ్యాటింగ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాడు, అలాగే మంచి ఫినిషెస్ కూడా అందించలేకపోతున్నాడు టీంకి. సో తను ఈ కెప్టెన్సీ అయితే వదిలేస్తున్నానని ఎప్పుడో చెప్పాడంట. సో ఇప్పుడైతే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇంకా మరి చూద్దాం, మరి నెక్స్ట్ ఇయర్ అయితే పక్క వదిలేస్తారు పంతని అయితే, ఇంకా నో డౌట్. సో 27 కోట్లు కొనుక్కోపోయినా నెక్స్ట్ ఇయర్ మరి ఎంత కొనుక్కుంటారు అనేది చూద్దాం. ఈలోపు తన పర్ఫార్మెన్స్ మరి ఎలా ఉంటుంది ఈ సంవత్సరంలో, లైక్ ఇప్పుడు ఈ జూన్ మంత్ నుంచి లైక్ మళ్ళీ ఆప్షన్ ఇప్పుడు జరిగితే డిసెంబర్లో అనుకుంటా. లైక్ ఈ 6 months గ్యాప్లో తన పర్ఫార్మెన్స్ బట్టి తన ప్రైజ్ ట్యాగ్ అయితే ఉంటుంది. సో ఇంకా హార్దిక్ పాండ్యా ముంబైని అయితే వదిలేస్తున్నాడు భయ్య, కన్ఫామ్. ఎందుకంటే కెప్టెన్సీ అవ్వట్లా, ఎందుకంటే ఎవరో తన మాట వినరు కూడా. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ సీనియర్ ప్లేయర్స్. ఇప్పుడు నాకన్నా జూనియర్ వచ్చి అన్న నువ్వు ఇచ్చేయి నేను కెప్టెన్ అంటే నేను అంటానా? ఎన్న కదా, నాకు నచ్చిందే నేను చేస్తా, నేను సీనియర్ రా ఈ గేమ్లో నేను ఇది అని చెప్పేసి. సో ముంబై ఇండియన్స్కి కూడా అంత మంచిది కాదు. మళ్ళీ రోహిత్ శర్మ కెప్టెన్సీ వస్తే ఐ ఫీల్ హ్యాపీ. నేను చూస్తా ప్రతి మ్యాచ్. సో లైక్ ఇంకా మరి హార్దిక్ పాండ్యా ఏ టీంలోకి వెళ్తాడనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. చెన్నై అంటున్నారు, ఇటు అదర్ టీమ్స్ అంటున్నారు. సో మరి ఏ టీంకి వెళ్తాడనేది చూద్దాం. మరి అదంతా తన చేతిలోనే ఉంది. సో ఆప్షన్లోకి అయితే వదిలేస్తారు, లైక్ అంతే. మరి టీంకి అంత పట్టు కొనుక్కుంటారో, ఎందుకంటే తను ఒక గ్రేట్ ఆల్రౌండర్, బ్యాటింగ్ చేయగలడు యాజ్ వెల్ యాజ్ బౌలింగ్ చేయగలడు, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. సో నెక్స్ట్ లెవెల్ ప్లేయర్. తన యాటిట్యూడ్ చూపిస్తాడు, ఆ యాటిట్యూడ్ అయితే నాకు ఇష్టం. లైక్ ఒక వికెట్ ఆ యాటిట్యూడ్ కోసమే తను చూడాలనిపిస్తుంది. లైక్ నన్ను గెలవని ఓడిపోని అదంతా సెకండరీ, బట్ ఆ యాటిట్యూడ్ మాత్రం అసలు అలాగే ఉండన్న, నువ్వు అలాగే ఉండాలి. లైక్ ఏ టీంలో గెలుస్తాయి ఓడిపోతాయి ఐపీఎల్ డమ్మీ, యాజ్ ఏ ప్లేయర్గా తను అలాగే కంటిన్యూ అవుతాడు. సో ఇంకా మిగతా టీముల గురించి మాట్లాడుకోవాలి అంటే పంజాబ్ యాజ్ యూజువల్ టీము, ఎటువంటి మార్పులు చేసుకోరని నేనైతే అనుకుంటున్నా. ముంబై అయితే మెయిన్గా నెక్స్ట్ ఇయర్ నుండి బూమ్రా అయితే మళ్ళీ తన గేమ్ మీద ఫోకస్ చేసి, అసలు ఎంత మంచి ప్లేయర్ భయ్యా బూమ్రా. అసలు తను ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే నేనైతే నమ్మలేకపోతున్నా. సో మరి చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎలా కంబ్యాక్ నెక్స్ట్ ఇయర్ అని కాదు, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మ్యాచ్ల్లో కూడా లైక్ తన అవసరం చాలా అంటే చాలా ఉంది. సో ఇండియాకి తన అవసరం చాలా అంటే చాలా ఉంది. సో మరి ఏం చేస్తాడో ఏంటో తెలీదు, మరి చూద్దాం. ఇదంతా మొదలెట్టింది ఎవరంటే సూర్యవంశీ. ఎందుకంటే వచ్చిన ఫస్ట్ బాలే దెంగాడు 6, కొట్టాడు. సో తను వేసిన ఫస్ట్ బాలే అక్కడ కాన్ఫిడెన్స్ అయితే ఫుల్ పోయింది. ఎందుకంటే ఒక 15 సంవత్సరాలు బొడ్డగాడు వచ్చి కొట్టాడంటే ఒక ఇంటర్నేషనల్ బౌలర్ని తెలీదు. సో అక్కడైతే మొత్తం అయిపోయింది. సో అక్కడ నుండి మొత్తం తన కాన్ఫిడెన్స్ అంతా పోయింది. ఈ అమ్మాయి కూడా మ్యాచ్లు పోయినాయి. సో కొన్ని మ్యాచ్లు రోహిత్ శర్మ ఇంజురీ వల్ల బయటికి పోయాడు. సో రోహిత్ శర్మ ఈజ్ ఏ మెయిన్ ప్లేయర్ బ్రో. తను లేకపోతే ముంబై ఇండియన్స్ని చూడడం కూడా అవ్వదు, చాలా కష్టం.
సో ఇప్పుడు ధోని లేని సిఎస్కేని చూడడం ఎంత కష్టంగా ఉందో దానికన్నా కష్టంగా ఉంటుంది రోహిత్ శర్మ లేని ముంబైని చూడడం. సో అంతే. ఇంకా చెన్నై విషయానికి వస్తే బౌలింగ్ మొత్తం తీసేయండి. బౌలింగ్ మొత్తం మ్యాట్ రెంట్రీ దగ్గర నుంచి ఇటు మొత్తం ఎవరెవరు ఉన్నారో ఫాస్ట్ బౌలర్లు అందరినీ తీసేయండి. స్పిన్లో అఖిల్ హుసేను మరియు నూరు వీళ్ళిద్దరిని కంటిన్యూ చేయండి. మిగతా వాళ్ళందరినీ సెలవు బ్రైట్ ఇచ్చేయండి. వీళ్ళందరి వల్ల మనకు ఉపయోగం లేదు. మొత్తం డమ్మీ. సో ఎందుకంటే ఫామ్ మొత్తం డిప్ అయిపోయింది. ఏమీ లేదు. మంచి బౌలింగ్ మళ్ళీ బిల్డప్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి స్ట్రాంగ్గా కంబ్యాక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ముంబై, చెన్నై ఈ 2 టీంలు గోట్ టీంలు. ఐపీఎల్ని మొత్తం ఏలేరు. ఐపీఎల్కే చుక్కలు చూపించిన టీంలు ఈ 2. సో ఇంత డౌన్ఫాల్ అయితే చూడలేకపోతున్నాం. సో మరి చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎంత మంచి కంబ్యాక్ ఇస్తారు అనేది. ఎల్ఎస్జీ అయితే బౌలింగ్ని అయితే ఏం మార్చుకోవాల్సిన మళ్ళీ బ్యాటింగ్ని మొత్తం తీసేసుకుంటారు. సో మొత్తం మారుతారని అయితే నేనైతే అనుకుంటున్నా. ఇంకా మిగతా అంటే కేకేఆర్ అయితే సేమ్ టీమే వస్తారు. కెప్టెన్ అయితే తీసేస్తారు. లైక్ రహాన్ అయితే కెప్టెన్గా ఉన్నాడు. ఇక మిగతా టీంలో అయితే ఎస్ఆర్హెచ్ సేమ్ టీమే వస్తుంది, నో డౌట్. బౌలింగ్లో కొన్ని చేంజెస్ చేసుకున్న మ్యాక్సిమం సేమ్ టీం అయితే రిటైన్ చేసుకుంటారు. ఆర్ఆర్ మా బుడ్డగాడికి ఎన్ని కోట్లు ఇస్తారు నెక్స్ట్ ఇయర్, అది నాకు కావాలి. ఎందుకంటే తనకి ఇచ్చిన ₹1,00,00,000కి తను చేసిన పర్ఫార్మెన్స్ 30 కోట్ల పైన ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 30 కోట్లు తీసుకున్నవాడు కూడా అంత బాగా పర్ఫామ్ చేయడు. ఎన్ని అవార్డులు ఇచ్చారు బ్రో నిన్న, దగ్గరికి 10 అవార్డులు ఇచ్చి ఉంటారు తనకి. సో చూద్దాం మరి నెక్స్ట్ ఇయర్. మళ్ళీ ₹1,00,00,000 అంటే అన్యాయం. అది నిజంగా అంత అన్యాయంగా ఏది ఉండదు, లైక్ దరిద్రం. సో మరి ఎవరెవరిని ఉంచుకుంటారో, హిట్ మ్యాన్ అయితే రిలీజ్ చేసేస్తారు. సో నెక్స్ట్ ఇంకెవరెవరిని రిలీజ్ చేస్తారని అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. సో ఇంకా మిగతా టీంలు అంటే ఇంకా సేమే ఉంటాయి. గుజరాత్ అయితే మరి బ్యాటింగ్ డెప్త్ అయితే తీసుకోవాలి. ఎప్పుడూ ముగ్గురే దెబ్బేయాలంటే దెబ్బలేదు కదా. సో గిల్లు, సాయి సుదర్శన్, బట్లర్ వీళ్ళ ముగ్గురు వల్ల ప్రతి మ్యాచ్ గెలిపించేయాలంటే అవ్వదు కదా. ఇప్పుడు నిన్న ఉంది, రన్ అవుట్ అయిపోయారు, మొత్తం డమ్మీ అయిపోయింది, 1 సైడ్ అయిపోయింది మ్యాచ్. ఏముంది. సో ఎప్పుడు నేను ఒక్కడనే గెలిపించేస్తానని గిల్లు కూడా అనుకోలేడు కదా. సో మరి చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఏ టీము ఎలా వస్తుంది, ఏ టీము ఎలాగా కంబ్యాక్ చేస్తారు, ఏ టీం ఎలాగా చేస్తారు. అక్కడ నుంచి వీడియోలు పెట్టేస్తాను అన్నా, ఏం పెడతామని మీరైతే అనుకోవచ్చు. నేనైతే మూవీస్ గురించి పెడదాం అనుకుంటున్నా. సో మీరైతే నాకు సపోర్ట్ అయితే కావాలి. ఐ వాంట్ టు సబ్స్క్రైబర్స్ 1K. సో చాలా దగ్గర 2 సంవత్సరాలు అయిపోయింది. నేను ఎప్పుడూ అడగల లైక్ ఓకే నాకు కావాలి లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకే లాస్ట్లో ఒకసారి ఏదో సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పా. కానీ లైక్ నాకు ఇక్కడికి రీచ్ అవ్వాలని నేనైతే ఎప్పుడు చెప్పలే. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను పక్కా లైక్ నా బెస్ట్ నేను ఇస్తా. లైక్ కొత్త కాన్సెప్ట్లు కూడా నేను ట్రై చేస్తా. కొత్తవి నేనైతే పెట్టడానికి పక్కా ట్రై చేస్తా. సో మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మిగతా విషయాలు ఐపీఎల్ గురించి మాట్లాడుకోవాలంటే, ఐపీఎల్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ లీగు. దీనివల్ల లైక్ లైఫ్లు పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెడితే ఓకే ఇవాళతో అయిపోయింది. సో రేపు నుండి మన ఆంధ్ర ఇండియన్స్ ఇప్పటి వరకు ఎంతలా కొట్టేసుకున్న ఆర్సీబీ, సిఎస్కే లేకపోతే ముంబై, ఆర్ఆర్ అంటూ, సో హైదరాబాద్ అంటూ ఇప్పుడు నుండి ఏ ప్లేయర్ ఆడినా యాజ్ ఏ ఇండియన్గా మనం చూస్తాము. ఇప్పటి వరకు ఆ ప్లేయర్ మనల్ని తిట్టాడు, ఈ ప్లేయర్ మనల్ని తిట్టాడు, ఇవన్నీ అయిపోయినాయి, ఈ రోజులు అయిపోయినాయి. సో మళ్ళీ వీఆర్ ఆల్ ఇండియన్స్, వీఆర్ ఆల్ సపోర్ట్ ఇండియా, వీఆర్ ఆల్ సపోర్ట్ వరల్డ్ కప్ వస్తుంది 2027. దెబ్బలే మళ్ళీ కొట్టాలి, ఆస్ట్రేలియన్ దెబ్బలే. సో ఎంత గట్టిగా కొడదాం అనేది మళ్ళీ వాళ్ళకి మాటలు ఉండకూడదు. అవతల పక్క ఎవరు కమిన్స్ అన్నా ఎవడన్నా
మన వరల్డ్ కప్ మనం తెచ్చుకోవాలి. ఎక్కడైతే వదిలేసామో 2023లో, ఎక్కడైతే మన హార్ట్లు బద్దలైపోయినాయో, ఎక్కడైతే మనం అన్ని మ్యాచ్లు గెలిచి చివరి మ్యాచ్లో ఓడిపోయాము, అక్కడ నుండి మళ్ళీ మనం కొడతాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకేం చెప్పలేను ఎందుకన్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఐ విల్ ట్రై టు మై లెవెల్ బెస్ట్. సో చూద్దాం మరి.